తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చేపడుతున్న పనుల్ని ఆయన వివరించారు. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కొత్తపేటలోని మున్సిపల్ బంగ్లాలోని సివిఏపియు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను స్పీకర్గా ఉన్నప్పుడు పెదరావూరు నుండి తెనాలి విఎస్ఆర్ కాలేజీ వరకు 4 లైన్ల రహదారి నిర్మించినట్లు గుర్తు చేశారు. అక్కడి నుండి నందివెలుగు వరకు 4 లైన్ల రహదారి నిర్మించేందుకు 10 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రభుత్వం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా తెనాలి సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో ఆ యూనిట్ పనిచేస్తుందన్నారు. అలాగే తెనాలి నియోజకవర్గ పరిధిలోని రోడ్లు, డొంకల నిర్మాణం, మరమ్మతుల కోసం 86 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా నూతనంగా ఆయుష్ హాస్పిటల్ నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, దీంతో పాటు ఒక నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక, వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో, లబ్ధిదారులకి సరైన సమయానికి సరైన రీతిలో అందుతున్నాయో లేదో అని దానిపైన కూడా అవగాహన చేసుకునే విధంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ కార్యాలయం ద్వారా తెనాలి నియోజకవర్గ ప్రజలకి 100% ఇంకా పారదర్శకంగా మేము చేసే ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఒక తపనతోటి పనిచేసే ఒక సిబ్బంది టీం ఏవైతే ఉన్నారో దాన్ని ఒక స్పెషల్ ఆఫీసర్గా మనం సబ్ కలెక్టర్ గారిని నియమించుకున్నాం. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ టీము ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, నేను కూడా వచ్చినప్పుడల్లా తెనాలికి ప్రత్యేకంగా ఈ కార్యాలయంలో అధికారులతోటి సమావేశం నిర్వహించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని మెరుగుపరిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో దీనిపైన దృష్టి సారించి తప్పకుండా